M1 మైక్ రివ్యూ చేద్దాము. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది, మంచి ప్యాకేజింగ్తో ఇచ్చారు. ఓపెన్ చేయటం చాలా కష్టంగా ఉంది, ఈ పిన్స్ని తీయటం. లోపల చూడండి ఎలా ఉందో. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా మేడ్ ఇన్ చైనా మైక్ ఇది. BY-M1 దీని పేరు. ఫ్రంట్ నుంచి చూడండి ఎలా ఉందో. దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఏమున్నాయో ఒకసారి చూడండి. ముందుగా మంచి పౌచ్ ఒకటి ఉంది, మంచి లెదర్ పౌచ్ లాగా ఉంది చూడటానికి. తర్వాత యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్లో మైక్ ఎలా వాడాలి ఏంటి అని క్లియర్గా రాశారు. తర్వాత వారంటీ కార్డు ఉంది. సో ఈ వారంటీ కార్డు వల్ల మనకి ఏదైనా రేపు ఫ్యూచర్లో ఇష్యూస్ ఉంటే రిపేర్ చేస్తారు. తర్వాత ఇది మైక్. ఇది చాలా లాంగ్గా ఉంది మైక్. దానికి సంబంధించిన క్వాలిటీ సర్టిఫికేట్ కూడా ఉంది ఇక్కడ. ఈ లెదర్ బ్యాగ్ లాగా ఉంది. ఇది చాలా క్వాలిటీ చాలా బాగున్నట్లుంది. దీన్ని నేను 1 డే 2 డే యూస్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను ఎలా పనిచేస్తుంది ఏంటి అని. ఇప్పుడు మైక్ చూస్తే చాలా లెంతీగా ఉంది, అరౌండ్ 6 feet ఉంది. అండ్ మధ్యలో ఇక్కడ సిలిండర్లా ఉంది కదా, ఇది మెటాలిక్ సిలిండర్, మెటల్ లాగా ఉంది. దీని లోపల బ్యాటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఏదైనా కెమెరాకి డైరెక్ట్గా కనెక్ట్ చేయాలంటే మైక్ని బ్యాటరీ వల్ల యూజ్ అవుతుంది. కానీ స్మార్ట్ ఫోన్స్కి వీటికి అయితే బ్యాటరీ అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇది మైక్ ముందు భాగము. ఇప్పుడు ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే మనకు దీని లోపల మైక్ని బటన్ మీద పెట్టుకోవడానికి ఒక హోల్డర్ ఉంటుంది. అండ్ ఇంకొక కనెక్టర్ కూడా ఇచ్చారు. అలాగే స్పాంజ్ లాంటిది మైక్ పైన పెట్టుకోవడానికి. ఇది కొంచెం ఎయిర్ డిస్టార్షన్ని తగ్గిస్తుంది. సో ఇవన్నీ బాక్స్ లోపల ఉన్నాయి. ఇప్పుడు మైక్ని మనం చూస్తే మైక్ లోపల మైక్ పైన ఈ స్పాంజ్ పెట్టడానికి చూద్దాము. ఇది మైక్ పైన హోల్డర్ అన్నమాట. ఇది బటన్ మీద పెట్టుకుంటాము, దీని మీద మైక్ పెడతారు. ఇప్పుడు ఈ బ్యాటరీని మైక్ లోపల పెడతాము. బ్యాటరీ చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టాలి బ్యాటరీని. మళ్ళీ టైట్ చేసేసేయాలి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దానికి అక్కడ ఒక బటన్ వచ్చింది చూడండి. కెమెరా వాడుతున్నట్లయితే కిందికి అనాలి, లేదంటే పైకి అనాలి.
ఇప్పుడు ఈ స్పాంజ్ లాంటిది మైక్ పైన పెడదాము. చాలా జాగ్రత్తగా పెట్టాలి, స్పాంజ్ చాలా డెలికేట్గా ఉంది. అండ్ ఇది హోల్డర్ అన్నమాట. దీని మీద మైక్ పెట్టుకొని బటన్కి పెట్టుకోవాలి, షర్ట్ బటన్కి. ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది వాడగా మనకి అర్థమైపోతుంది. జస్ట్ దీనిపైన అలా పెట్టుకోవడం అంతే. సో ఇవన్నీ బాక్స్ లోపల వచ్చాయి. ఓకే ఓకే. నేను ఒక 2 days ఈ మైక్ని వాడాను, అలాగే ఈ బ్యాగ్ని కూడా వాడాను. కానీ బ్యాగ్ క్వాలిటీ అయితే నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో లేదు. జస్ట్ 2 days వాడగానే దాని పైన ఉన్న లేయర్ అంతా కూడా వచ్చేసింది.